పీట దీపస్తంభము ఉంచుతామని చెప్పింది. అమ్మని చెప్పండి, అందరూ చెప్పండి. ఒక గది కట్టించింది, తర్వాత అందులో ఏం పెట్టింది? మంచము, చెప్పండి రా, మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కుటుంబమే అండి గది కట్టించారు. ఒక స్త్రీ ప్రపంచంలో తన భర్తతో మాట్లాడుతూ ఉన్నది, తన కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నది. ఒక స్త్రీ ఏం చేసిందంటే తన భర్త ఏంటి, మన సాగుల కొరకు ఇదిగో ఒక మందిరం కట్టిద్దాం, ఒక గది కట్టిద్దాం, అందులో వస్తువులు పెడదాం, సాగులకి ఏం కావాలో, దేవుడికి ఏమి కావాలో అవన్నీ కూడా పెడదాం. ఒక బల్ల, ఒక మంచం, ఒక దీపస్తంభము, ఇవన్నీ కూడా పెడదామని చెప్పిందండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ దైవజనుడు, అమ్మా నువ్వు కష్టపడుతూ ఉన్నావు, శ్రద్ధ భక్తులు చూపిస్తున్నావు, నువ్వు చాలా గ్రేట్, అది నువ్వు కనురాలు. ఎంత గొప్ప స్త్రీ చూడండి. సేవకుల కొరకు కష్టపడే స్త్రీ, సంగమ కొరకు, దేవుడి కొరకు కష్టపడే స్త్రీ. ఒక గది కట్టించాలంటే ఎంత అయిందమ్మా? మీది అది చెప్పండి. ఒక గది కట్టించాలంటే చాలా, అందులో బల్ల, పీట, మంచము, దీపస్తంభము ఎంత అయింది? ఒకే కుటుంబము దేవుని కొరకు కష్టపడ్డారు. గట్టిగా చప్పలు కూడా దేవుడు నామని బయలుపడతాం. హల్లెలూయా. అధిక ప్రమాణంలో దేవుని పిల్లగా దేవుని మందిరము